పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, 2025 సంవత్సరం జూబిలీ పురస్కరించుకొని అపోస్తల కార్యములు 7, 8 అధ్యాయాలు చదువుకొని ధ్యానించుదాం. సైఫాను ప్రసంగం పిమ్మట ప్రధాన అర్చకుడు ఇది నిజమేనా అని ప్రశ్నింపగా సైఫాను ఇట్లు పలికెను: సోదరులారా, తండ్రులారా, నేను చెప్పు దానిని ఆలకింపుడు. మహిమగల దేవుడు మన పూర్వీకుడగు అబ్రహామునకు అగుపడి అతడు హారానును వెళ్ళక పూర్వం మెస్పటోమియాలో నివసించుచున్నప్పుడు, నీవు నీ దేశమును నీ బంధువులను వీడి నేను చూపింపబోవు దేశమునకు వెళ్ళము అని పలికెను. కనుక అతడు కల్దీయుల దేశమును వదిలి హారానులో నివసించుటకు పోయెను. అబ్రహాము తండ్రి మరణించిన తరువాత దేవుడు అతనిని ఇప్పుడు మీరు నివసించుచున్న భూమికి తరలి వచ్చినట్లు చేసెను. దేవుడు అబ్రహామునకు తన సొంత భూమిగా ఒక అడుగైనను ఇవ్వలేదు, కానీ అతనికిని అతని తరువాత అతని సంతానమునకు దానినిచ్చేదనని వాగ్దానం చేసెను. అయితే దేవుడు ఈ వాగ్దానమును చేయనప్పటికీ అబ్రహామునకు సంతానం లేదు. దేవుడు అబ్రహాముతో, నీ సంతతి వారు విదేశములో నివసించుచు అక్కడ వారు 400 సంవత్సరముల పాటు బానిసలై బాధలకు గురియగుదురు. అయినను వారిని బానిసలుగా చేసిన జనులకు నేను తీర్పు తీర్చెదను. తరువాత వారు ఆ దేశమును వీడి ఇక్కడ నన్ను ఆరాధించెదరని పలికెను. దేవుడు తాను చేసిన నిబంధనకు గుర్తుగా అబ్రహామునకు సున్నతి ఆచారమును వసగెను. అంతటా అబ్రహామునకు ఈసాకు జన్మించెను. జన్మించిన 8వ దినమున ఈసాకునకు అబ్రహాము సున్నతి చేసెను. అట్లే ఈసాకునకు యాకోబును, యాకోబునకు 12 గోత్రకర్తలను జన్మించిరి. గోత్రకర్తలు యోసేపుపై అసూయపడి ఐగుప్తునకు వానిని బానిసగా వేసిరి. కానీ దేవుడు అతనికి తోడై ఉండి కష్టములన్నిటి నుండి అతనిని కంటికి రెప్పవలె కాపాడెను. దేవుడు యోసేపును ఐగుప్తు రాజైన ఫరోకు ప్రీతిపాత్రునిగా చేసెను. అతనికి తగిన జ్ఞానమును వసగెను. అందుచే ఫరో అతనికి తన దేశమునైనను తన ఇంటిపైనను పెత్తనమును ఇచ్చెను. అటుపిమ్మట ఐగుప్తు దేశమందంతటను కానాను దేశమందంతటను పెనుబాధలకు కారణమైన కరువు వచ్చెను. అప్పుడు తన పితరులకు తినుటకు ఏమీయూ దొరకలేదు. కావున ఐగుప్తులో ధాన్యం కలదని యాకోబు విని అతడు తన పితరులను మొదటిసారిగా అక్కడకు పంపెను. వారు రెండవసారి వచ్చినప్పుడు తన సోదరులకు తనను తెలియచేసుకొనెను. అప్పుడు ఫరో యోసేపు కుటుంబమును గూర్చి తెలుసుకొనెను. అంతటా కుటుంబ సమేతముగా ఐగుప్తునకు తరలి రావలసినదిగా యోసేపు తన తండ్రి అయిన యాకోబునకు వర్తమానం పంపెను. వారు మొత్తం 75. యాకోబు ఐగుప్తునకు తరలి వచ్చెను. అప్పుడు తదితరులకు తన పితరులను అచ్చటనే మరణించిరి. అచ్చట నుండి వారి శరీరములను షెకెమునకు తీసుకొని రాబడెను. అచ్చట హమోరు కుమారుల నుండి అబ్రహాము కొనిన సమాధిలో వారు భూస్థాపితం చేయబడిరి. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసిన కాలము సమీపంగా ఐగుప్తులో జనుల సంఖ్య మిక్కిలి వృద్ధి అయ్యెను. చిట్ట చివరకు యోసేపును ఎరుగని రాజు ఒకడు ఐగుప్తును పాలింపసాగెను. వాడు మన పూర్వుల ఎడల కపటంగా ప్రవర్తించి తమ శిశువుల బ్రతుకుకుండునట్లు వారిని బయట పారవేయవలెనని మన పితరులను బలవంతపరచెను. ఆ సమయంలోనే మోషే జన్మించెను. అతడు చక్కని వాడు, దేవునికి ప్రియమైన వాడు. 3 మాసముల వరకును అతడు తన తండ్రి ఎంటనే పెంచబడెను.
పిమ్మట అతడు కూడా బయట వదిలివేయబడగా ఫరో కుమార్తె వానిని తీసుకొని సొంత కొడుకును వలె పెంచుకొనెను. అతడు ఐగుప్తు దేశపు శాస్త్రములన్నీ నేర్చుకొని మాటలలోను చేతులలోను ఆరితేరి గట్టికుడాయెను. మోషేకు 40 ఏండ్లు ప్రాయం వచ్చినప్పుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను అతడు చూడ నిశ్చయించుకొనెను. అక్కడ వారిలో ఒకనికి ఐగుప్తు దేశీయులచే అన్యాయము జరుగుచుండుటను చూసి మోషే వానికి సహాయపడుటకై వెళ్ళి ఆ ఐగుప్తు దేశీయుని చంపి ప్రతీకారం అనర్చెను. దేవుడు తన ద్వారా వారికి స్వాతంత్ర్యమును ఇయ్యనున్నాడని తన ప్రజలు గ్రహింతురని మోషే తలంచెను. కానీ వారు ఆ విషయమును అర్థం చేసుకోలేదు. ఆ మరునాడు 2 ఇశ్రాయేలీయులు పోట్లాడుకొనుచుండిరి. అది చూసి మోషే, అయ్యలారా, మీరు సహోదరులు కదా, మరి మీరు ఎలా కొట్టుకొనుచున్నారు అని వారిద్దరిను సమాధానపరచుటకై ప్రయత్నించెను. కానీ తన పొరుగువానికి అన్యాయం చేయుచున్నవాడు మోషేను ఒక ప్రక్కకు నెట్టివేసి, నిన్ను ఎవరు మాకు అధికారిగాను తీర్పరిగాను నియమించిరి? నిన్న నీవు ఐగుప్తు దేశీయుని చంపునట్లుగా నన్నును చంపవలనని అనుకొనుచున్నావా అని పలుక, మోషే అది విని ఐగుప్తు నుండి పారిపోయి మిద్యాను సీమలో నివసింపసాగెను. అక్కడ అతనికి 2 కుమార్తెలు కలరు. 40 సంవత్సరములు గడిచిన తర్వాత ఒకనాడు సీనాయి పర్వతపు ఎడారి యందు మండుచున్న పొదలో మోషేకు ఒక దేవదూత కనబడెను. అది చూచి మోషే ఆశ్చర్యపడి ఇంకను బాగుగా చూడవలనని దగ్గరకు పోగా, నేను నీ పూర్వులగు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభు స్వరము వినబడెను. అది విని మోషే భయముతో గడగడ వణికెను. అందుచే మరలా ఆ వైపు కన్నెత్తి చూచుటకు అతనికి గుండె చాలలేదు. అప్పుడు ప్రభు అతనితో, నీవు నీ పాదరక్షలను విడిచివేయుము, ఏలైనా నీవు నిలవబడి ఉన్న ఈ స్థలము పవిత్రమైనది. ఐగుప్తులో నా జనులు పడుచున్న క్రూరమైన బాధలను నేను చూచితిని. వారి మొర నాకు వినబడినది కనుక వారిని రక్షించుటకు నేను దిగివచ్చి తిని. రమ్ము, నేను నిన్ను ఐగుప్తునకు పంపెదను అని పలికెను. ప్రజలచే నిరాకరింపబడిన మోషే ఇతడే, నిన్నెవరు మా అధికారునిగాను తీర్పరిగాను నియమించిరి అని ఆ ప్రజలు ప్రశ్నించిన వానినే దేవుడు మండుచున్న పొదలో కనబడిన దేవదూత ద్వారా అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపెను. అతడు ఐగుప్తుల్లోను రెల్లు సముద్రం వద్దను 40 సంవత్సరముల పాటు ఎడారిలో మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తరలించుకొని వచ్చెను. నన్ను పంపినట్లే మీ సొంత ప్రజల నుండి దేవుడు మీ కొరకు ఒక ప్రవక్తను పంపును అని ఇశ్రాయేలు ప్రజలతో పలికినది ఇతడే. ఎడారిలో సంగమందు ఇశ్రాయేలు ప్రజల్లో ఉండినవాడు ఇతడే. ఇతడు మన పూర్వులతోనూ సీనాయి పర్వతముపై తనతో మాట్లాడిన దేవదూతలతోనూ ఇచ్చట ఉండెను. ఇతడు మనకు ఇచ్చుటకుగాను దేవుని వాక్కులను పొందెను. కానీ మన పూర్వులు ఇతనికి విధేయులు కాక అతని మాటలు వినక తిరస్కరించి మరల ఐగుప్తునకు పోవలెనని వాంఛించిరి. అందుచే వారు అహరోనుతో, ఐగుప్తు నుండి మమ్ము తీసుకుని వచ్చిన మోషే ఏమయ్యనో మాకు తెలియదు. మా ముందుండి నడిపించుటకు కొందరు దేవుళ్లను చేయుము అనిరి. అప్పుడు వారు ఆవుదూడ ఆకారముగా ఒక విగ్రహము చేసి దానికి బలిని అర్పించి తమ చేతులతో చేసిన దాన్ని గూర్చి సంతోషముతో పండుగ చేసుకొనిరి. అందుచే దేవుడు విముఖుడై ఆకాశంలోని నక్షత్రములను పూజించుటకు వారిని వదిలివేసెను.
ప్రవక్త గ్రంథంలో, ఇజ్రాయేలు ప్రజలారా, మీరు 40 సంవత్సరముల పాటు ఎడారిలో గడిపినప్పుడు జంతు బలులను నైవేద్యములను నాకు సమర్పించితిరా. మీరు మెలెకు దేవుని గుడారమును, రెఫాను అను దేవుని నక్షత్రమును భుజములపై మోసుకొని పోయిరి. మీరు చేసిన విగ్రహములను మాత్రమే మీరు ఆరాధించిరి. కావున నేను మిమ్ములను బాబిలోనియ ఆవలకు ప్రవాసులనుగా పంపివేసేదను అని వ్రాయబడి ఉన్నది. ఎడారిలో ఉన్నప్పుడు మన పూర్వులు తమ వద్ద దైవ సమక్షపు గుడారమును కలిగి ఉండేరి. తనకు చూపబడిన నమూనా ప్రకారం దేవుడు తనకు చెప్పినట్లు మోషే దాన్ని చేసి ఉండెను. మన పితరులు కూడా దాన్ని యెహోషువతో పాటు వెంట తీసుకొని పోయిరి. అనంతరం వారు దేవునిచే తరిమివేయబడిన జనుల నుండి భూభాగమును స్వాధీనమనర్చుకొనిరి. దావీదు కాలం వరకును అది అచ్చటనే ఉండెను. అతడు దేవుని అభిమానమును పొందినవాడై యాకోబు దేవునికి ఒక ఆలయమును కట్టుటకు అనుమతిని అడిగెను. కానీ దేవుని ఆలయమును నిర్మించువాడు సొలొమోను అయినప్పటికీ మహోన్నతుడైన సర్వేశ్వరుడు మానవులచే కట్టబడిన ఇండ్లలో నివసింపడు. అందులకే ప్రవక్త చెప్పినది ఏమనగా, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. నా కొరకు మీరు ఎటువంటి ఇల్లు కట్టెదరు? నా విశ్రాంతి స్థలము ఎక్కడ? ఇవి అన్నీ చేసినది నేను కాదా అని ప్రభువు చెప్పుచున్నాడు. మీరు ఎంత మూర్ఖులు! దేవుని సందేశమును తిరస్కరించు మీ హృదయములు, మీ చెవులు ఎంతగా మొద్దుబారినవి! మీ పితరుల వలె మీరు కూడా ఎల్లప్పుడూ పవిత్ర ఆత్మను ఎదిరించుచున్నారు. మీ పితరుల హింసింపని ప్రవక్త ఎవడు? ఆ నీతిమంతుని రాకడను గూర్చి ముందుగా తెలిపిన వారిని వారు చంపివేసిరి. ఇప్పుడు మీరు ఆయనను శత్రువులకు పట్టి ఇచ్చి చంపించితిరి. దేవదూతల ద్వారా అందింపబడిన దేవుని చట్టమును పొందిన మీరే దాని ప్రకారంగా నడుచుట లేదు. సైఫానుపై రాళ్ల వర్షం. ఆ విచారణలోని సభ్యులు సైఫాను చెప్పినది విని మండిపడి అతని వంక చూసి కోపంతో పండ్లు పటపట కొరికిరి. అయినను సైఫాను పవిత్ర ఆత్మతో నిండినవాడై పరలోకము వైపు చూడగా అతనికి దేవుని మహిమయు దేవుని కుడి ప్రక్కన యేసు నిలబడి ఉండుటయు కనబడెను. అప్పుడు అతడు, చూడుడు, పరలోకం తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది, మరియు మనుష్య కుమారుడు దేవుని కుడి ప్రక్కన నిలవబడి ఉన్నాడు అని పలికెను. ఇది విని వారందరూ కేకలు వేయిచు చెవులు మూసుకొనిరి. పిమ్మట వారందరూ ఒక్కొమ్మడిగా అతనిపై విరుచుకొని పడిరి. అతనిని నగరం బయటకు తరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి. సాక్షులు తమపై వస్త్రములను తీసివేసి సౌలు అను యువకుని పాదముల చెంత వానిని ఉంచిరి. వారు ఇంకను రాళ్లతో కొట్టుచుండగా సైఫాను, యేసు ప్రభు, నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించెను. ఆపై మోకరిల్లి బిగ్గరగా, ప్రభు, ఈ పాపము వీరిపై మోపకము అని పలికి మరణించెను. సౌలు అతని హత్యను ఆమోదించెను. 8వ అధ్యాయం. సౌలు క్రైస్తవుల హింస. ఆనాటి నుండి యెరూషలేములోని క్రైస్తవ సంఘము క్రూరమైన హింసల పాలయ్యెను. అపోస్తలులు తమ విశ్వాసులు అందరూ యూదయ, సమరయ రాష్ట్రములలో చెల్లాచెదురైరి. కొందరు భక్తులు సైఫాను సమాధి చేసిరి. అతని కొరకై గొల్లుమని ఏడ్చిరి. అయినను సౌలు క్రైస్తవ సంఘమును నాశనం చేయ ప్రయత్నించుచు ఇంటింటా జొరబడి విశ్వాసులైన స్త్రీ పురుషులను బయటకు ఈడ్చి రాశి రంపాన పెట్టుచు వారిని చెరసాల్లో వేయించుచుండెను. సమరయలో సువార్త ప్రబోధం. చెల్లాచెదురైపోయిన విశ్వాసులు సువార్తను ఎల్లయెల్లా బోధించుచుండిరి. ఫిలిప్పు సమరయ
నగరమునకు పోయి మెస్సియాను గూర్చి అచ్చట ప్రజలకు ప్రసంగించుచుండెను. ప్రజా సమూహములు ఫిలిప్పు బోధించు విషయమును శ్రద్ధతో వినుచుండిరి. వారందరూ అతని ఉపదేశమును ఆలకించుచు అతడు చేయుచున్న సూచక క్రియలను కన్నులారా కాంచుచుండిరి. పలువురు ప్రజల నుండి పవిత్రాత్మలు బిగ్గరగా అరచుచు బయటకు వచ్చెను. పక్షవాత రోగులు, కుంటివారు కూడా బాగు చేయబడిరి. అందుచే ఆ సమరియలోని జనులు ఎంతో సంతోషించిరి. అప్పుడు ఆ నగరంలో సీమోను అను పేరు గలవాడు ఒకడు నివసించుచుండెను. కొంతకాలం పాటు అతడు తన మంత్ర విద్యచే సమరయ దేశమంతటిని మిక్కిలి ఆశ్చర్యంతో ముంచెత్తెను. అతడు తానొక గొప్పవాడినని చెప్పుకొనుచుండెను. అందుచే ఆ నగరమందలి పిన్నలు పెద్దలందరూ అతడు చెప్పిన దాన్ని శ్రద్ధతో వినుచుండిరి. మహాశక్తి అనబడు దేవుని శక్తి వీడే అని వారు చెప్పుకొనుచుండిరి. అతడు తన మాయలచే వారికి ఎంతో కాలము ఆశ్చర్యమును కలిగించుటచే వారు అతనిని శ్రద్ధతో ఆలకించిరి. కాని ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్తను ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి పురుషులను స్త్రీలను జ్ఞానస్నానమొందిరి. ఆ బోధను విని సీమోను కూడా విశ్వసించెను. అందుచే అతడు జ్ఞానస్నానమును పొంది ఫిలిప్పు చెంతనే ఉండెను. ఫిలిప్పు చేయబడుచుండిన సూచక క్రియలను గొప్ప అద్భుతములను చూచి నివ్వెరపోయెను. సమరియలోని ప్రజలు దేవుని వాక్కును అంగీకరించిరని యెరూషలేమునందలి అపోస్తలులు విని పేతురును యోహానును ఆ ప్రజల వద్దకు పంపిరి. వారు అక్కడకు చేరుకొని ఆ విశ్వాసులు పవిత్రాత్మను పొందినట్లుగా ప్రార్థించిరి. ఏలైనా అప్పటికి ఇంకను వారిలో ఎవరి మీదకని పవిత్రాత్మ వచ్చి ఉండలేదు. ప్రభువైన యేసు నామమున వారు జ్ఞానస్నానం మాత్రమే పొందియుండిరి. అప్పుడు పేతురు యోహానులు వారిపై చేతులు ఉంచగా వారు పవిత్రాత్మను పొందిరి. అపోస్తలులు వారిపై చేతులు ఉంచగా ఆత్మ వారికి వసగబడుటను సీమోను చూసి పేతురు యోహానుకు కొంత డబ్బుని ఇచ్చి, నేను ఎవరిపై చేతులు చాచెదనో వారు పవిత్రాత్మను పొందినట్లుగా నాకును ఈ శక్తిని ఇయ్యుడు అని వారిని